వెల్కమ్ బ్యాక్. గులాబీ జెండా 25 ఏండ్ల చరిత్రను యావత్ తెలంగాణ గుర్తు చేసుకుంటుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ పార్టీ వేడుకలు చేస్తామని తెలిపారు. ప్రతి ఏటా ప్లీనరీలు జరుపుకుంటున్న ఈ రజతోత్సవ సభ ప్రత్యేకమైందన్నారు. గత 25 ఏళ్లుగా ఉద్యమ బీఆర్ఎస్ పాలనా కాలాన్ని ప్రజలంతా నెమరేసుకునేలా ఈ సభ ఉండబోతుందని చెప్పారు. ఈ రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ వరంగల్ సభకు రావాలని పిలుపునిచ్చారు. చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ కుంభమేళాగా సభ జరగనుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైనా మద్దతు లభించింది. ఈ రజతోత్సవ సభకు కూడా మరి పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర సమితి మంచి కోరుకునేటటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఎందుకోసం అంటే సభ ఏర్పాట్లే అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. దాదాపు 13-1400 ఎకరాల్లో సభాస్థలి ఉండడం, మజ్జిగ ప్యాకెట్లే దాదాపు 20-25 లక్షల పైచీలకు మజ్జిగ ప్యాకెట్లు పెడతా ఉన్నామంటే వచ్చేటటువంటి ప్రజలు ఎంతమంది ఉంటారో, ఆ జనవాహిని ఏ విధంగా ఉంటుందో నిజంగా తెలంగాణ యావత్తు కూడా వచ్చి చూడాల్సినటువంటి ఒక సమావేశంగా, చరిత్రలో నిలిచిపోయేటటువంటి సమావేశంగా ఇది ఉండబోతా ఉన్నది. అంటే మొన్నటిదాకా మనం కుంభమేళ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ తెలంగాణ కుంభమేళ ఇదని చెప్పుకునేటట్టుగా నిలబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి మరొకసారి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇవాళ ఒక పక్క తెలంగాణ అస్తిత్వాన్ని చాటేటటువంటి మన పార్టీని నిలబెట్టుకోవడంతో పాటు ఇంకొక పక్క ఎప్పుడైనా మన పార్టీ బలం, గులాబీ కండువా బలం ఏంటంటే ఒక పక్క మన లక్ష్యం వైపు అడుగులేస్తూనే ఇంకొక పక్క మన ప్రత్యర్థులు వేస్తున్నటువంటి ఎత్తులు, పైచిత్తులు, వారు చేస్తున్నటువంటి మోసం, వీటన్నిటిని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు ఎండగట్టే మనం ఇన్ని రోజులు కూడా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినాం. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిని గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు చెప్తే రైతు బంధు, తెలంగాణ అంటేనే భారతదేశం మొత్తం, అది హిందీ వాళ్ళైనా, గుజరాత్ వాళ్ళైనా, రాజస్థాన్ వాళ్ళైనా, తమిళనాడు వాళ్ళైనా ఏకపక్షంగా గుర్తుపట్టే